హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉందా, లేకపోతే కొత్తగా ఎస్బీఐ ఏటీఎం కార్డు వచ్చిందా? అయితే మనం ఎస్బీఐ ఏటీఎం కార్డుని కానీ ఏ ఏటీఎం కార్డుని సరే యూస్ చేస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి యూస్ చేసినప్పుడు వెంటనే మెసేజ్ వస్తుంది, యువర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి. దీని అర్థం ఏంటంటే, మనం ఏటీఎం కార్డ్ని తీసుకున్నప్పుడు ఏటీఎంని డబ్బులు విత్డ్రా చేయడానికి యూస్ చేసుకోవచ్చు, అప్పుడు పనిచేస్తుంది. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, అంటే మీరు ఫస్ట్ టైం ఆ ఏటీఎం కార్డ్ని యూస్ చేసినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి, అప్పుడు అది పనిచేయదనమాట. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో ఒక చిన్న ఎస్ఎంఎస్ తోటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న మెసేజ్ యాప్ ఏదైతే ఉంటుందో, నార్మల్ మెసేజ్ చేసే యాప్, దాంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ మెసేజ్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట, టైప్ చేయాలి. సో ఇక్కడ పైన మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్లస్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో దానిపై క్లిక్ చేయాలి. మీకు వేరే విధంగా కనిపిస్తే దానిపైన మీరు క్లిక్ చేయండి, మీకున్న ఆప్షన్స్ని బట్టి. ఇంకా ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ మెసేజ్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క ఏటీఎం కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో SWON అని చెప్పి రాసి స్పేస్ ఇచ్చి ఈకామ్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డ్ ఏదైతే కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డ్ అయినా కానీ, ఆల్రెడీ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఫస్ట్ టైం యూస్ చేసి ఏదైతే యాక్టివేషన్ ఇంకా కాలేదని చెప్పేసి మీకు మెసేజ్ వచ్చిందో ఆ ఏటీఎం కార్డ్ అయినా సరే, లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్, లాస్ట్ మీ యొక్క ఏటీఎం కార్డ్ పైన 16 అంకెల నెంబర్ అయితే ఉంటుంది, లాస్ట్ 4 అంకెల నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు అప్డేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఈ విధంగా ఎంటర్ చేశాను. ఓకే, నా లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన 2 అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చాట్ బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది. మీకు ఉన్న ఆప్షన్ బట్టి 2 అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 0922396666 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయాలన్నమాట, మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని యాక్టివేట్ చేసుకోవడానికి. సో ఒకసారి మనం దీనికి మెసేజ్ చేద్దాము. ఓకే, ఇక్కడ నెంబర్ ఒకసారి మళ్ళీ చూడండి, కరెక్ట్గా టైప్ చేయండి. ఓకేనా, పర్సనల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు సిమ్ 1 సిమ్ 2 సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు మెసేజ్ పంపించినట్లయితే మీకు వెంటనే మెసేజ్ అయితే వస్తుంది. సో మీకు ఈ విధంగా మెసేజ్ పంపించిన వెంటనే మీకు మీ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్టివేషన్ అనేది అయిపోయినట్టుగా మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈజీగా విత్ జస్ట్ ఎస్ఎంఎస్ తోటి.